హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను నోరూరించి ఆలు సమోసాని చాలా టేస్టీగా, క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే దానికి కావాల్సిన షీట్స్ ప్రిపరేషన్‌ని కూడా చూపిస్తున్నాననమాట. ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా షీట్స్‌ని కూడా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్న షీట్స్‌ని 6 నెలల వరకు కూడా మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చనమాట. ఇలా చేసుకుంటే మనకి క్విక్‌గా సమోసాలనైతే చేసేయొచ్చనమాట. అలాగే మనము కొన్ని టిప్స్ పాటిస్తే మనకి సమోసా అనేది చాలా బాగా వస్తుంది. అలాగే అప్పటికప్పుడు ఈజీగా అయితే చేసేసుకోవచ్చనమాట. బయట స్ట్రీట్‌లో దొరికే సమోసాల కన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చనమాట. మన ఇంట్లో సమోసాల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక బౌల్‌లో నేను ఒక 2 కప్స్ దాకా మైదానైతే తీసుకుంటున్నాను. ఇక్కడ మైదాకి బదులుగా మనము వీట్ ఫ్లోర్‌నైనా తీసుకోవచ్చు. కానీ మనకి చాలా పలచగా రావాలంటే మైదా అయితే బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం కొంచెంగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా మెత్తగా నీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పిండి ఎక్కువ లూజ్ కాకుండా అలాగే హార్డ్ కూడా కాకుండా మనకి కొంచెం కొంచెంగా వాటర్ని అయితే గ్రాడ్యువల్గా యాడ్ చేసుకొని పిండిని బాగా నీట్ చేసుకోవాలన్నమాట. ఒక 4-5 మినిట్స్ వరకు పిండిని బాగా నీట్ చేసుకుంటే మనకి షీట్స్ అనేది బాగా పలచగా వస్తుంది. అప్పుడు బాగా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట సమోసాలు. పిండిని బాగా కలుపుకున్నాక ఇలాగా నేను 4 పోర్షన్స్ అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇలా 4 పోర్షన్స్ చేసుకున్నాక మనము దీన్ని బాగా పలచగా రోల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి అంత పలచగా అయితే వస్తాయన్నమాట షీట్స్. అలాగే మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువ పలచగా ఉంటేనే చాలా బాగుంటాయన్నమాట. చూడండి, ఇప్పుడు నేనైతే షీట్స్ని ఒకటొకటిగా పౌడర్ అయితే చల్లుకొని బాగా తిన్నగా రోల్ అయితే చేసుకుంటున్నాను అనమాట. పొడి పిండి చల్లుకుంటూ ఇలాగా బాగా తిన్నగా రోల్ చేసుకున్న తర్వాత మనము ఇంకొక షీట్ని కూడా ఇలాగే నేను రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను పుల్కా సైజ్ కన్నా కొంచెం పెద్దగా అయితే రోల్ చేసుకున్నాను. ఇలాగా మనము అప్పటికప్పుడు సమోసాలు కానీ స్ప్రింగ్ రోల్స్ కానీ చేయాలంటే ఈజీగా ఇలా షీట్స్ అయితే రెడీ ఉంటే మనము 10 నిమిషాల్లో అయితే వెరైటీ ఆఫ్ సమోసాలని అలాగే స్ప్రింగ్ రోల్స్ని కూడా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఇంకా ఒక షీట్ని కూడా ఇలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా రెండు మనకి ప్రిపేర్ అయ్యాక నేను ఇలాగా చూడండి, ఇప్పుడు దీనిపైన ఫస్ట్ ఆయిల్ అయితే ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట ఒక షీట్ పైన. తర్వాత దానిపైన పొడిపిండిని అయితే చల్లుకొని దానిపైన తర్వాత ఇంకొక షీట్ని కూడా దాని మీద వేస్తున్నాను అనమాట. ఇలాగా ఒకే సైజులో మనము 2 షీట్స్ని ఇలాగా కొంచెం ప్రెస్ చేసుకొని తర్వాత మళ్ళీ కూడా రోల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఎంత వీలైతే అంత పలచగా మనము రోల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా పొడిపిండి చల్లుకుంటూ కొంచెం మనము ట్రాన్స్పరెంట్గా రోల్ చేసుకోవాలి. ఇలా తిన్గా ట్రాన్స్పరెంట్గా రోల్ చేసుకున్నాక మనము ఒక తవానైతే హీట్ చేసుకోవాలన్నమాట. తవా బాగా హీట్ అయ్యాక ఇప్పుడు తవా పైన అయితే ఈ షీట్ని వేస్తున్నాను. ఇలాగా ఒక 10 సెకండ్స్ పాటు ఒక సైడ్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం బబుల్స్ వచ్చాక ఇంకొకసారి కూడా ఇలా ఫ్లిప్ చేసేసుకొని మనము ఇంకా తీసేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఇలాగా హీట్ చేసుకుంటే మనకి హార్డ్గా అయ్యే షీట్స్ సమోసాలు అయితే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకే ఫాస్ట్గా అయితే మనము తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ నేను 2 షీట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీడియం టు హై ఫ్లేమ్లో ఇలాగా ఫాస్ట్గా అయితే ఫ్లిప్ చేసుకోవాలి. అప్పుడే మనకి హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటాయన్నమాట షీట్స్. ఇలాగా నేను షీట్స్ రెడీ చేసుకున్నాక కాసేపు ఆగి ఒక 2 మినిట్స్ చల్లారాక నేను ఇలాగా ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఎంత నీట్గా అయితే వేరువేరుగా విడివిడిగా వచ్చేసాయో. ఇప్పుడు నేను షీట్స్ని డివైడ్ చేసుకున్నాక నేను స్కేల్ యూజ్ చేసేసుకొని ఒకే సైజులో సమోసా షీట్స్ అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. లేకపోతే మనకి ఈవెన్గా షీట్స్ అయితే రావు. అందుకే ఒకే సైజులో మనకి షీట్స్ అనేది కావాలంటే స్ప్రింగ్ రోల్స్కి కానీ అలాగే సమోసాలకి కానీ ఇలాగ స్కేల్ యూజ్ చేస్తే ఈక్వల్ సైజులో అయితే షీట్స్ అనేది వస్తాయన్నమాట. చూడండి, ఇలాగా షీట్స్ అయితే రెడీ అయిపోయాయి.
ఇలా రెడీ అయ్యాక మనము ఇక్కడ నేను సమోసాకి స్టఫింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒక ప్యాన్ హీట్ చేసి అందులో నేను ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేసాక ఒక స్పూన్ అయితే గ్రీన్ చిల్లీస్ని వేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఒక అరకప్పు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక నేను ఫ్రెష్గా గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఏదైనా మనకి ఫ్రెష్గా యూస్ చేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పొటాటోని అలాగే ఆలూని బాయిల్ చేసి అలాగే స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ స్టఫింగ్ని అయితే ఇలా వేస్తున్నాను. వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి దీంట్లోకి సాల్ట్ని అలాగే ఒక స్పూన్ అంతా చిల్లీ పౌడర్ని అలాగే ఒక స్పూన్ అంతా గరం మసాలాని ఒక స్పూన్ అంతా చాట్ మసాలాని అలాగే ఒక స్పూను జీరా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మనకి నచ్చినట్లుగా మనము ఇక్కడ మసాలాని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని స్పైస్ పౌడర్స్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనము ఒక 5 మినిట్స్ వరకు చల్లారనివ్వాలన్నమాట. అప్పుడే సమోసాలు బాగా క్రిస్పీగా వస్తాయి. సమోసాలు క్రిస్పీగా రావాలంటే ఈ అన్ని టిప్స్ని అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను లాస్ట్లో టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను అన్నమాట. ఇలా కలుపుకున్నాక నేను కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మనము ఇప్పుడు షీట్స్ని అయితే తీసుకొని నేను బైండింగ్కి ఇక్కడ మైదాని అలాగే వాటర్ని కూడా కలుపుకొని బైండింగ్ క్రీమ్గా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అదే ఇక్కడ అప్లై చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను కోన్ లాగా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఫిల్లింగ్ చేయడానికి. ఇలా కోన్ లాగా మనము 2 సైడ్స్ని మైదా ప్యూరీని అప్లై చేశాక మనము స్టఫింగ్ని ఒక 1.5 స్పూన్ అంతా పెట్టేసేసుకొని మనము షీట్స్ని అయితే ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసుకోవడానికి ముందు ఇలా బైండింగ్ క్రీమ్ని అయితే అప్లై చేసేసుకొని స్లోగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా మనము స్టఫింగ్ అయితే ఎక్కువ పెడితే మనకి క్లోజ్ చేసుకోవడానికి అంత సరిగ్గా రాదు. కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే మనము స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి సమోసాలకి. చూడండి ఇలాగా కోన్ షేప్లో సమోసా రెడీ అయిపోయింది. చూడండి ఇలాగా 2 సైడ్స్లో మనము బైండింగ్ క్రీమ్ని అయితే బాగా అప్లై చేసుకొని ఇలా కోన్ షేప్ లాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇలాకి 1.5 స్పూన్ అంతా పెట్టుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని తర్వాత మనకి స్టఫింగ్ని క్లోజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అందుకే బైండింగ్ క్రీమ్ సహాయంతో మనము ఇలా ఎడ్జెస్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలని ఈ ప్రొసీజర్తోనే నేను స్టఫింగ్ని పెట్టి ఇలాగ బైండింగ్ క్రీమ్ సహాయంతో ఈ కోన్నిగా రెడీ చేసేసుకొని సమోసాలను అయితే చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా సమోసాలన్నీ రెడీ చేశాక మనము ఒక 10 మినిట్స్ వరకు వదిలేస్తే సమోసాలు అనేది బాగా డ్రై అయ్యి మనకి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట సమోసాలు. ఈ షీట్స్తోనే మనము వెరైటీస్ ఆఫ్ సమోసాలను అయితే చేసుకోవచ్చు అనమాట. ఆనియన్ సమోసా, చికెన్ సమోసా, నూడిల్స్ సమోసా అలాగే చాలా వెరైటీస్ అయితే సేమ్ ప్రొసీజర్లోనే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలాగ సమోసాలను అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ని అయితే వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడి అయ్యాక మనము ఒక్కొక్కటిగా సమోసాలను అయితే దీంట్లో వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకున్నాక మనము 2 సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇలా వేగడానికి మనకి ఒక 3 to 4 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఇలా వేగనివ్వాలన్నమాట. మనకి పైన సమోసాల పైన ఎక్కువ బబుల్స్ రాకపోతే సమోసాలు అనేది బాగా అయినట్లు. చూడండి వేడివేడిగా సమోసాలు అయితే రెడీ అయిపోయాయి. టీ టైమ్ స్నాక్గా సమోసాలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనము ఇంట్లోనే ఈజీగా స్ట్రీట్ స్టైల్ సమోసా లాగా చాలా బాగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగా సమోసాలని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో నాకు కమెంట్ అయితే చేయండి. నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా ప్లీజ్ చెక్అవుట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.